చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి 800 కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదని ఒకరు అంటారు. ఇంకో ఆయన ఏమంటాడు, ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము, ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు. దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకు సంబంధించిన డేట్ ఉన్నది. జనవరి 2024 తర్వాత మంజూరైనవి మాత్రమే మీకు ఇస్తున్నాను నేను. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనవరి 2024 తర్వాత మంజూరైన వర్క్ సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పని కూడా దీంట్లో నేను ఇన్క్లూడ్ చేయలేదు. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్, విత్ అమౌంట్, విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను. ఇది మా మీడియా మిత్రులకే కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి, దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్ గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఎక్కడనేది. నేను గదే పల్లెటూరులో పుడుతుంది, గదే గుడిసెలలో పుడుతుంది, గదే మాటలు ఇటుని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతో కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యత్వం నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేష్ల ద్వారా, చిలిపి చేష్ల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది చేయలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీ నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు, దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిన వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి,
ఢిల్లీ కనుక పోయి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదు అన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు జనరల్ గా. ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు, లేదా మనం మంచి వాళ్ళమైతే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలి, మీ అనుభవం మాకు అవసరం అని అంటారు. కానీ పెద్ద మనిషి ఢిల్లీ పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళానం పోయి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళానంలో మొక్కుకున్నారు. అవు గది మన గొప్పతనం, గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా ఎజెండా అంట, నాకు అవకాశం ఉన్న రోజులు, నేను రాజకీయాలు ఉన్న రోజులు, నా మాట చెల్లుబాటు అయిన రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల పుణ్యమా అని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం చెయ్యననే వ్యక్తి సమాజానికి తెలిసింది, రాజకీయ వర్గాలకు తెలిసింది. కడియం చెయ్యని తనకంటూ ఒక ఇమేజ్ ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ఎవరెన్ని రకాల మాట్లాడినా, ఎవరెన్ని రకాల అవమానపరిచినా, ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలు దిగినా ఏమాత్రం ఎరవకుండా, భయపడకుండా ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కొరకు పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.